టార్గెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ టూర్ 23 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు అని చెప్పి చూస్తాను. అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షించేలా భారీ వ్యూహం. తెలంగాణ బ్రాండ్పై ప్రత్యేక ప్రజెంటేషన్. ముఖ్యమంత్రి నేతృత్వంలో హై ప్రొఫైల్ మీటింగ్స్. 4 కీలక రంగాలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్. భవిష్యత్తు ఆర్థిక వ్యూహానికి కీలకంగా పర్యటన అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మీరు అనేక కంపెనీలు అనేక పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంది? జీరో. ఎందుకని చెప్పేసి మీరు మాటలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఐటీ రంగం ఎంత బలహీనపడతా ఉంది అని చెప్పేసి అంటే బీటెక్ చేసిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికి కూడా స్విగ్గీ జొమాటోలు నడిపిస్తూ ఉన్నారు బాయ్స్. ఇక గర్ల్స్ అయితే బ్యూటీ పార్లర్లు ఏమంటారు చిన్న చిన్న వ్యాపారాలలో పనులు చేసుకుంటూ ఉన్నారు వ్యాపారస్తుల దగ్గర. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మన్ను లేదు, ఉన్నోళ్ళ ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. ఐటీ రంగం పెంపొందిస్తున్నామని చెప్పి చెప్తారు. నేను ఈ మధ్యకాలంలో ఒక జాబ్ కోసం ఐటీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే, అన్న ఇట్లా జాబ్ కావాలి, ఒకటి రికమెండేషన్ నడుస్తా అంటే, ఉన్నోళ్ళే కష్టం ఉంది తామే, జాబ్ లేదు ఏం లేదు అని చెప్పి చెప్తున్నాను. ప్రపంచ పెట్టుబడులకు కేరఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఈ వేదిక నుంచి మరోసారి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బృందం గతేడాది దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించిన విషయం తెలిసిందే. ఈసారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం దావోస్ టూర్కు వెళ్తున్నది. ఈసారి జరిగే టూర్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వినియోగించుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. నేడు దావోస్కు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నేటి నుంచి 23వ తేదీ వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏదైతే జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వెళ్తూ ఉన్నారంట. మరి ఏం తీసుకొస్తారో, ఏం పడగొట్టుకొస్తారో, ఏం గుంజుకొస్తారో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ఏదైతే గతంలో వచ్చినాయి ఇంకా వస్తాయి అని చెప్పేసి మాటలు చెప్పుడు కాదు, చేతల్లో చూపిరు. మీరు రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది, ఇంకా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు ఏం చెప్తారు? ఎవరికి చెప్తారు ముచ్చట్లు? ఇవన్నీ బంద్ చేసుకోరు. ఫస్ట్ పని అయ్యి పనితోండి మీ మాటల్లో కాదు చేతల్లో చూపిరు అని చెప్పి చెప్తారు. మీ చేతలలో ఫస్ట్ చూపించిన తర్వాత పోయి దావోస్ టూర్లు పోతున్నాం, దండుగా తీసుకొస్తాం, ఏమంటారు నిధులు తీసుకొస్తారంట, పెట్టుబడులు తీసుకొస్తారంట. ఏడికెళ్ళి తీసుకొస్తారు? 7 పెడుతులు పెట్టుబడులు. లాస్ట్ టైం 1,00,000 కోట్లు తీసుకొచ్చినామన్నారు. ఏడవన్నీ అవన్నీ తీసుకురారు. మంచిదే, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపియని. మీరు గ్రౌండ్ రియాలిటీ చూడట్లేదు. వార్షిక సదస్సు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం దావోస్కు వెళ్లనుంది. దావోస్లో జరిగే సదస్సు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ నాయకులు, విధాన రూపకర్తలు కలిసే అత్యంత ప్రభావవంతమైన వేదిక. పెట్టుబడులు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, భవిష్యత్తు ఆర్థిక వ్యూహాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2 పర్యటనలో ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకుంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా నిలబెట్టింది. ఈ ఎక్స్పీరియన్స్తో 3వ పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు బహుముఖ ఎజెండాతో సాధారణ ప్రజెంటేషన్ కాకుండా రంగాల వారీగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ప్రిపేర్ అయ్యిందని చెప్పి చూస్తాను. 4 కీలక రంగాలపై ఫోకస్ అని చెప్పి చూస్తా ఉన్నాం. 4 ఏందని చెప్పేసి అంటే గ్లోబల్ టెక్ సంస్థలు అండ్ R&D కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా పెట్టుబడుల ఆకర్షించడమే లక్ష్యంగా అని చెప్పి చూస్తా ఉన్నాం. చూద్దాం మరి ఎన్ని పోవడం మంచిదే. రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలను, రాష్ట్రంలో కొత్త కంపెనీలను తీసుకురావడం మంచిదే, అన్ని మంచివి. కానీ అవి ఏ రీతిలో జరుగుతున్నాయి, నిజంగానే రాష్ట్రానికి ఉపయోగపడుతూ ఉన్నాయా, లేదంటే కేవలం దావోస్లో పరిచయాలకు వీళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నారని పబ్లిక్ అంటూ ఉన్నారు. సీఎం ఆధ్వర్యంలో హై ప్రొఫైల్ మీటింగ్స్ అని చెప్పి చూద్దాం ఏ మీటింగ్స్. భవిష్యత్తు ఆర్థిక వ్యూహానికి కీలకం. దావోస్ పర్యటన ద్వారా భారీ విదేశీ పెట్టుబడులు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపన, వేలాది ఉద్యోగాల ఏర్పాటు, ఎగుమతులు పెరుగుతాయి. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి జరుగుతాయని
రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు దావోస్ పర్యటనను భవిష్యత్తు ఆర్థిక వ్యూహానికి కీలకంగా భావిస్తుందని మొత్తానికి సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మరోసారి తెలంగాణ సత్తా చాటేలా దావోస్ పర్యటనను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రానికి ఇతర దేశాలతోని పోటీ అని పదే ప్రభుత్వ పెద్దలు చెప్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగా మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి వరల్డ్ వైడ్ తెలంగాణ పేరు చాటింపాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, సంతోషం. తెలంగాణను దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ఏమంటారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తామంటే మంచిదే. కానీ అది ఏ రకంగా పోతూ ఉంది, లాభాలేంది, నష్టాలేంది, ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే ఈరోజు చూద్దాం.